ఈ జరిగిన ఈ సంఘటనను బేస్ చేసుకుని దీని మీద పోలీసులకు మేము అప్పగించాం కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. డైరెక్ట్ మేజిస్ట్రేట్ తీసుకురావాలంటే డైరెక్ట్ మేజిస్ట్రేట్ మల్కాజిగిరిలో కోర్టు ఉంది, మల్కాజిగిరిలో కమిషనరేట్ ఉంది, మల్కాజిగిరిలో మొత్తం కలెక్టరేట్ ఉన్నది, మల్కాజిగిరిలో కోర్టు కూడా ఉన్నది. ఇక్కడ జరిగిన సంఘటన కరెక్ట్ గా మన ముందు ఉన్నది, ఫోటోలు ఉన్నాయి, పట్టించినాము, అంతా కూడా కరెక్ట్ గా ఉంది. కాబట్టి మీరు మేజిస్ట్రేట్ తీసుకొచ్చి దీన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో ప్రజల ముందు, సమాజం ముందు ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి మేము మేము కోరుతున్నాము. మేము అడిగేది చట్టపరంగా అడుగుతున్నాం. చట్టాన్ని మీరు నిరూపించండి. ప్రజల ముందు, సమాజం ముందు న్యాయం అనేది ఉన్నది, ధర్మదేవత ఉంది, అది మీరు చేయండి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, చట్టం ఉంది. కాబట్టి మరీ చెప్తున్నాం, ప్రజలందరూ కొద్దిసేపు మీరు శాంతియుత వాతావరణంలో కొద్దిగా ఉండండి. ఇక్కడ పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, వీళ్ళు ఏం చెప్తారో మనం వినాలా, మన ధర్మం అండి, వినాలా. కాబట్టి మీరు 5 నిమిషాలు ఉండండి, వాళ్ళు ఏం చెప్తారో చెప్పమేనండి, చెప్తారు, వినండి. ఇప్పుడు మనకి కావాల్సింది హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి అటాకులు ఆగాలంటే ఒక నిమిషం నేను చెప్పేది నాలా. ఇప్పుడు శంషాబాద్ లో జరిగింది, మళ్ళా కీసర్ లో జరిగింది, రాంపల్లిలో జరిగింది, ముచ్చాలమ్మ గుడిలో కూడా మా మీద అటెంప్ట్ మర్డర్ చేసి 10,000 మంది పైన ర్యాలీ చేసి. ఇప్పుడు ఒకసారి ఆలోచన, కానీ మనం ఈ యొక్క రోజు సంఘటన జరిగిన రోజు మాత్రమే మన ఆవేశాన్ని ప్రదర్శించి ఆ తర్వాత హిందుత్వాన్ని మనం మర్చిపోతే మన దాడులు అవుతాయా? కాబట్టి ప్రతిరోజు మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక డిమాండ్ చేస్తాం, మనం ప్రతిసారి సంఘటన జరుగుతోంది, సంఘటన జరిగిన పిచ్చోడే కదా, కర్ణాటకలో వచ్చిండు, కొత్తిమీర అనుకోనికి వచ్చిండు, నెల రోజుల క్రితం వచ్చిండు, 8 గంటలకు అందరూ ఉంటారని తెలుసు, కొడతారని తెలుసు, టోపీ వ్యక్తులు వచ్చి చేసినట్టే తెలివిలేక చేసిందా? బొమ్మనే చెక్కులు చాలా ఉన్నాయి. సేమ్ ఇన్సిడెంట్ చికెనాలు జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. మనకి పట్టుబడాల్సింది దొంగల మూట, దొంగ కాదు, దొంగల మూట పట్టుబడాలి. ఈ దొంగల మూట పట్టుబడాలంటే ఏం చేయాలి? మనము కొద్దిగా సమయం పాటించి మనం ఈ రోజు ఒక డిమాండ్ చేస్తున్నాం. ముచ్చాలమ్మ గుడి కేసులో మేము ప్రొటెస్ట్ చేసి మా మీద ఏ విధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టి కేసులు పెట్టారు. మేము ఈరోజు ఒక రిక్వెస్ట్ చేసినాము, మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని వేయండి. ఈ మన స్పెషల్ కమిషనరేట్ కూడా కాబట్టి ఈ కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి గుళ్ళపైన